హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మామూలు రేగి తోట కాదండి. రేగికాయలు లాంటి యాపిల్ కాయలండి ఇవి. చూడండి చెట్లు నిండా గుత్తులుగా ఎలా కాసాయో. అసలు అంత గుత్తులుగా కాసాయంటే రేగికాయలు ఇవి. ఇది ఎక్కడో కాదండి, మా తోట ఓనర్ గారే వేశారనమాట. యాపిల్ వేరు రేగి పళ్ళు అంటే ఇవి చాలా తీయగా ఉన్నాయి కాయలు అయితే. మేము తినడానికి కోసుకెళ్తున్నాం అనమాట. అంటే కొనుక్కొని ఊపినే అయితే కాదండి. ఎక్కడన్నా బావు కానీ వంగ తోట కాడ బావు కాదని అని అంటారు కదా సామెత. మనకెందుకండి ఒకళ్ళ సొమ్ము, అందుకనే తినటానికి ఒక 2 కేజీలు కొనుక్కెళ్తున్నాం అనమాట మేము. చాలా అంటే చాలా తీయగా ఉన్నాయండి ఈ కాయలు. మీకు ఇలాంటి రేగిపళ్ళు దొరికినప్పుడు ఇలా ఎరుపు సార్లు ఉన్న కాయలు మాత్రమే తినండి, చాలా టేస్టీగా ఉంటాయి ఈ కాయలు అయితే. చూడండి చెట్లు నిండా ఎలా గుత్తులుగా కాసాయో. యాపిల్ బేర్ రేగిపళ్ళు అండి ఇవి. రెడ్ అంట, రెడ్ గోల్డ్ యాపిల్ బేర్ అంట ఇట్ల పేరు. మీకు అందుబాటులో ఉంటే కంపల్సరీగా తెచ్చుకొని తినండి. అసలు చెట్లు చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాయి అసలు. ఇంకా చిన్న సైజు కాయలు అయితే అచ్చం యాపిల్ పళ్ళు ఉండట్టే ఉండేయండి. అవైతే మనం ఇంకా చాలా టేస్టీగా ఉండేవి. వీటి మీద కూడా నాకు అసలు చూడండి చెట్లు కొమ్మలన్నీ ఎలా ఇరగబడిపోయి ఉన్నాయో. కానీ పాపం దిష్టి పెట్టమాకండి, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కష్టపడితేనే కదా ఈ పైరు ఇలా వచ్చేది. ఇంకో చూడండి, ఇదైతే అచ్చం యాపిల్ కాయన పోలే ఉందన్నమాట కాయ. చూడండి ఎంత రెడ్ కలరు. ఇవి కలకత్తా నుంచి తెప్పించారట మొక్కలు అయితే. ఒక్కోటి 100 పైనే పడిందని అన్నారు. మనకైతే క్లారిటీ తెలియదు, మనం ఎప్పుడు అడగలేదు. చూడండి ఎంత బాగా వచ్చాయి అసలు కాయలు. అంతా గుత్తులేనండి కాపు. కొమ్మలు వాలిపోయాయి అనమాట కిందకి. మీతో మాట్లాడుకుంటే ఎన్ని కాయలు కోస్తున్నానో కూడా తెలియకుండా కోసేస్తున్నాను నేను. చూడండి ఎన్నైనా తినబుద్ధి అవుతుంది. తిన్నామంటే దగ్గు వచ్చిద్దేమో నన్ను భయం అనమాట. ఒక పక్కన మళ్ళీ తోటలో నుంచి అయితే నాకైతే ఎల్లబుద్ధి కావట్లేదు, అంత బాగున్నాయి ఈ చెట్లు అయితే. చూడండి ఎంత చిన్న మొక్కకైనా కాపు కాసేసింది అనమాట. దీన్ని పెంచడం అంత కష్టతరమేమి